ఈ రోజు బృందావన్ కాలనీలో 5 చిన్నారుల కిడ్నాప్ యత్నం స్థానికంగా అక్కడ తీవ్ర కలకలం రేపింది. 3 వ్యక్తులు ఆటోలో వచ్చి పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అందులో ఒక బాలుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తునైతే ప్రారంభించారు. కిడ్నాపర్ల ఆచూకీ కోసం వెతుకుతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ఇప్పటివరకు పోలీసులు ఏమైనా కనుగోగలిగారా? ఎవరు ఆ ముఠా సభ్యులు అన్నది? ఇప్పటివరకు అయితే సంగారెడ్డి జిల్లా బృందావన్ కాలనీలో మాత్రం ఉగాది పండుగ సందర్భంగా పిల్లలంతా మధ్యాహ్నం తిన్న తర్వాత ఏదైతే అక్కడ ఆడుకుంటున్న సమయంలో మాత్రము అక్కడికి ఏదైతే 5 పిల్లలు వెళ్ళున్నారో అక్కడ ఒక పిల్లగాని మాత్రం ఆటోలో వచ్చిన 3 వ్యక్తులు ఆ బాలుడిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తుంటే అతను అరవడం, ఆ తర్వాత మిగతా ఆ పిల్లలు 4 కూడా రాళ్లు తీసుకొని ఎవరైతే కిడ్నాపర్లకు సమయం వచ్చారో వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేసి వాళ్ళంతా కూడా కేకలు వేయడంతో అక్కడికి స్థానికులు భారీగా చేరుకోవడం జరిగింది. దాంతో కూడా వాళ్ళందరినీ చూసి కూడా ఆటోలో వచ్చిన 3 కిడ్నాపర్ వాళ్ళు కూడా ఆటోలోనే పారిపోయారు. దీంతో పాటు అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది. దుర్గారెడ్డి, ఆటో నెంబర్ ఏమైనా ట్రేస్ చేశారా? ఎవరిది ఏంటి ఆటో అన్న డీటెయిల్స్ పోలీసులు ఏమైనా తెలుసుకున్నారా? ఇప్పటి వరకు అయితే సుమతి మనకు సీసీ ఫుటేజ్ తో పాటు ప్రతి ఆటోకు ఏదైతే ఉందో ఎక్కువ ప్రయాణం చేస్తే ట్యాగ్ లైన్ ఇస్తారు పోలీసులు. అంటే ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్ళినా లేకుంటే పట్టణ సంగారెడ్డి పట్టణంలో కానీ రూరల్ కానీ ఎక్కడ తిరుగుతుంటే ఆటో నెంబర్కు ఒక నెంబర్ ఇస్తుంటారు. అంటే వాస్తవానికి మిగతా ఆటో డ్రైవర్లను కొంత విచారణ అయితే చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఆ తిరిగిన ఆటోలను కూడా కొంత ట్రేస్ అవుట్ చేసి అసలు నిజంగా వచ్చిన వాళ్ళు ఆ అబ్బాయికి సంబంధించిన వాళ్ళు ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది ఏంటి అనే వివరాలు అయితే కనుక్కుంటున్నారు. బాలుని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆ కుటుంబ సభ్యుల నుంచి మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ అయితే వేగవంతం చేశారు. సంగారెడ్డి డీఎస్పీ సిపి ఆధ్వర్యంలో మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. సాయంత్రం వరకు మాత్రం పూర్తి వివరాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. పండుగ ఉగాది రోజు 5 విద్యార్థులు అక్కడ ఆడుకుంటున్న సమయంలో ఆ కిడ్నాప్ చేయడానికి వచ్చిన వారు ఎవరు, వాళ్ళకి ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు, వీరికి లేకుండా ఆ బాలను ఒక్కరిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మిగతా వాళ్ళని కూడా కిడ్నాప్ చేసే ఆ యోచనలు వచ్చారని చెప్పి కూడా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. దుర్గారెడ్డి, సాధారణంగానే పండుగ రోజు అందరూ కూడా బిజీగా ఉంటారు. మనం చూస్తున్న విజువల్స్ లో కూడా స్థానికంగా కూడా ఎవరు అక్కడ మనుషులు కనిపించట్లేదు. మధ్యాహ్నం పూట కాబట్టి ఎవరు కూడా బయట లేరు. అందరికి చాలా మంది ఊర్లకు కూడా వెళ్ళిపోయారు. రెక్కి నిర్వహించిన తర్వాతే అక్కడికి వచ్చి ఉండొచ్చని అంచనా వేయచ్చా? లోకల్ గా వినిపిస్తున్న మాట ఏంటి? స్థానికులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు అయితే సుమతి వాస్తవానికి నిజంగా ఎప్పుడైతే ఇక్కడ బాళ్ళు ఆడుకుంటున్న సమయంలో వచ్చిన వారు ఎవరైతే 3 ఉన్నారో ఆటోలు వచ్చి వారిని కిడ్నాప్ చేసే ఆ ప్రయత్నం చేసి అక్కడ నుండి తీసుకెళ్లి ఆ ఎవరైతే బాలుని మొదటగా వచ్చిన బాలుని పట్టుకునే ప్రయత్నం చేశారో వాళ్ళంతా తిరుగుబాటు చేయడం, మిగతా బాలు కూడా రాళ్లతో దాడి చేయడము, అక్కడికి వచ్చిన స్థానికులు అంటే ఉగాది పండుగ పంచాంగం ఉంటుంది, తర్వాత వాళ్ళంతా కూడా కొంతమంది తిని అక్కడిక్కడికి పండుగ సందర్భంగా విలేజ్ లకు వెళ్తుంటారు, కొంతమంది అక్కడికి వస్తుంటారు కనుక పిల్లలు ఆడుకున్న సమయంలో బయట ఆడుకుంటారు అని చెప్పి వెళ్ళి కనుక ఆ కుటుంబ సభ్యులకు తెలిసే వారికి 1 గంట సమయం పట్టింది. అక్కడికి కుటుంబ సభ్యులు వచ్చి మాత్రం విచారణ పోలీసులకు వాళ్ళు ఏ విధంగా వచ్చారు ఏంటని చెప్పి ఎవరన్నా మీకు పడిన వాళ్ళు గిట్టని వాళ్ళు ఉన్నారని చెప్పి వివరాలు అయితే కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిజంగా ఆటో నెంబర్ కూడా ఇప్పటివరకు అయితే పోలీసులు ట్రేస్ అవుట్ చేయలేదు. ఒకవేళ ఆటోను కానీ లేకుంటే ఆ సీసీ ఫుటేజ్ కానీ పూర్తిగా విచారణ అంటే వాళ్ళు అనుసరించిన తర్వాత ఆటోకు సంబంధించిన వ్యక్తులు ఎవరు, ఎందుకు వచ్చారు, ఆ బాలుని కిడ్నాప్ చేయడానికి అంత అవసరం ఏముంది, లేకుంటే ఒకరిని కిడ్నాప్ చేసి ఉండరా, మిగతా కూడా కిడ్నాప్ చేసిన ప్రయత్నం చేశారని చెప్పి కూడా విద్యార్థులను ఆ తర్వాత ఆ పిల్లలు ఎవరైతే ఆడుకుంటారో వాళ్ళను అక్కడ స్థానికులను కూడా విచారణ అయితే కొనసాగుతుంది. సుమతి. రైట్ దుర్గారెడ్డి, చూడొచ్చు పండగ పూట అదే అదనుగా అనుకుంటూ కొంతమంది ముఠా సభ్యులు పిల్లల్ని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళంతా ఒక ఆటోని మాట్లాడుకొని వచ్చారు. ఆటోలో పిల్లల్ని కిడ్నాప్ చేద్దాం అనుకుంటున్నారు. బైసా 5 పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. కానీ ఈ లోపే అక్కడ ఒక పిల్లవాడు గట్టిగా కేకలు వేయడంతో మిగిలిన వాళ్ళంతా అలర్ట్ అయ్యారు. వెంటనే అది విని ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే ఆటో ఎవరి పేరు మీద ఉంది, ఆ సీసీ కెమెరాల లైన్ లో ఏమైనా పనిచేస్తున్నాయా లేదా, ఆటో ఎటువైపు వెళ్ళింది అన్న డీటెయిల్స్ అయితే ప్రస్తుతం పోలీసులు తీసుకుంటూ ఉన్నారు. సంగారెడ్డి బృందావన్ కాలనీలో ఘటన జరిగింది. పండగ పూట ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు ఏమన్నా మళ్ళీ ముఠా సభ్యులు తయారయ్యారా? గతంలో కూడా చాలా మంది పిల్లల్ని బయట ఆడుకుంటున్న పిల్లల్ని కిడ్నాప్ చేసిన సందర్భాలు ఉదంతాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం మళ్ళీ పిల్లలందరికీ హాలిడేస్ ఇస్తూ ఉన్నారు. కొంతమందికి పండగ సెలవులు వరుసగా ఉంటున్నాయి. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పెద్దవాళ్ళు పనులలో ఉంటారు. కాబట్టి ఇదే అదనుగా కొంత
కొంతమంది ముఠా సభ్యులుగా ఏర్పడి ఏమైనా పిల్లల్ని అపహరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకపోతే పాత ముఠా సభ్యులు అన్న దానిపైన ఇంకా మనకైతే డీటెయిల్స్ తెలియాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికల్లా పోలీసులు ట్రేస్ అవుట్ చేస్తామంటున్నారు. ఇప్పటివరకైతే ఆ ఆటో ఏదైతే ఆటో కనిపిస్తోందో కిడ్నాప్ చేయడానికి దుండగులు వాడుతున్నారో ఆ ఆటో ఎవరి పేరు ఉంది, ఆటో నంబర్ కూడా ఇంకా చాలా క్లియారిటీగా కనిపించట్లేదు మనకు కూడా. ఆ ఆటో ఎటువైపు వెళ్ళింది ఏంటి అన్న డీటెయిల్స్ అయితే ప్రస్తుతం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 3 బృందాలు రంగంలోకి దిగాయి. సంగారెడ్డి అంతా కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. ప్రస్తుతం సంగారెడ్డి బృందావన్ కాలనీలోని స్థానికులంతా కూడా తీవ్ర భయాందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కనీసం అప్రమత్తత అవసరంగా కనిపిస్తోంది. సీసీటీవీలు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. వాళ్ళంతా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పండగ పూట ఉదయాన్నే వాళ్ళ పంచాంగ శ్రవణం విన్న తర్వాత మధ్యాహ్నం చాలా మంది కూడా హాలిడేస్ రావడంతో ఊర్లకు వెళ్ళిపోయారు. చాలా మటుకు కాలనీస్ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇదే అదనుగా దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ బృందావన్ కాలనీలో పిల్లల్ని అపహరించడానికంటూ ఒక ముఠా తిరుగుతోంది. ఆ ముఠా ఆటో వేసుకొని తిరుగుతోంది. సో తస్మాత్ జాగ్రత్త ప్రతి ఒక్కరు కూడా. ఎందుకనంటే ఇవాళ గురువారం, శుక్రశని అది 4 రోజులు హాలిడేస్ రావడంతో చాలా ఇళ్లకు తాళాలు కూడా వేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆటో చూడొచ్చు, ఆ ముందు పక్క కూడా ఒక వైట్ షర్ట్ వేసుకొని కనిపిస్తూ ఉన్నారు. సో ఆటోలో బహుశా 2-3 సభ్యులు ఉండొచ్చు. ఎందుకనంటే ఆటో నడపడానికి ఒకరు కావాలి, ఆ పిల్లల్ని తీసుకొచ్చి లోపల పెట్టడానికి ఒకరు, అలాగే ఆ పిల్లలు అక్కడి నుంచి అరవకుండా ఉండడానికి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్ళడం అంత ఈజీ కాదు. పుట్టిన పిల్లల్ని అయితే సైలెంట్ గా ఉంటారు, కానీ బహుశా 5 ఏళ్ల నుంచి పిల్లల్ని పట్టుకెళ్ళడం అంత సాధారణమైన విషయం అయితే కాదు. మరి వాళ్ళు ఎటువంటి పదార్థాలు వినియోగిస్తున్నారు, ఎందుకంటే ఒక్కసారిగా క్లోరోఫామ్ పెట్టొచ్చు, మత్తు మందు ఇచ్చి వాళ్ళని అసలు హోష్ లేకుండా, ఒకవేళ వాళ్ళకి అసలు ఏమీ లేకుండా తెలియకుండానే వాళ్ళని అపహరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏమన్నా వాడుతున్నారా, పూర్తి డీటెయిల్స్ అయితే మనకి ఇంకా అందాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ప్రజలందరూ కూడా, సంగారెడ్డి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. పోలీసులు అయితే ఇప్పటికే అలర్ట్ అయి ఉన్నారు. ఇప్పటికే అన్ని ప్లేసెస్ లో కూడా సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఒకవేళ మీ ఇంటి ఆవరణలో కూడా సీసీ కెమెరాలు కనుక బిగించుకోకపోతే తప్పకుండా బిగించుకోండి. ఇలాంటి సమయంలో చాలా ఆసరాగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఇలాంటి దుండగులు ఎవరైతే ఉన్నారో, పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాలు చాలాగా తయారవుతూ ఉంటాయి. ఎండాకాలం పిల్లలు బాగా బయట ఆడుతూ ఉంటారు. వీళ్ళనే టార్గెట్ చేసుకుంటూ బయట రాష్ట్రాల నుంచి చాలా మంది ముఠా సభ్యులుగా ఏర్పడి ఈ దొంగతనాలు, ఈ అపహరణలు, ఈ కిడ్నాప్ కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలి. వెంటనే ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే ఆ కాలనీలో కూడా వెంటనే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవాలంటూ పోలీసులు ఎంత అలర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు అయితే జరుగుతూనే ఉన్నాయి. చూడొచ్చు, నిర్మానుష్యమైన ప్రదేశం అది. సంగారెడ్డి బృందావన్ కాలనీలో ఇవాళ మధ్యాహ్నం జరిగిన ఘటన అది. ఒక్కసారిగా ఆటో ముందుకు వెళ్తోంది. అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళని అపహరించడానికి, వాళ్ళని తీసుకోవడానికి ట్రై చేస్తే వెంటనే పక్కనే ఉన్న ఒక బాలుడు గట్టిగా కేకలు వేయడంతో ఒక్కసారిగా ఆటో స్టార్ట్ చేసుకుంటూ ముందుకు అలా వెళ్ళిపోయారు. ముందు పక్క ఒక ఆటో అతను కాకుండా మరొక అతను కూడా మనకు కనిపిస్తున్నాడు వైట్ కలర్ షర్ట్ లో. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు అందాల్సి ఉంది. సంగారెడ్డి బృందావన్ కాలనీ ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. పిల్లలందరినీ కూడా బయటకు పంపించలేని పరిస్థితులు ఉన్నాయంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పిల్లలందరూ కూడా గ్యాడ్జెట్స్ బారిన పడి బయట ఆడుకోవడానికి వెళ్ళట్లేదు. ఇలాంటి ఘటనలు వెలుగు చూసిన తర్వాత మరింత మంది పిల్లలు ఇంటికే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరింత భయాందోళనలో ఇప్పుడు తల్లిదండ్రులు కనిపిస్తూ ఉన్నారు. సో బృందావన్ కాలనీ కిడ్నాప్ కలకలం అయితే రేపుతోంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రానికల్లా డీటెయిల్స్ అన్ని కూడా పొందుపరుస్తామంటూ పోలీసులు హామీ ఇస్తున్నారు. 2-3 బృందాలుగా విడిపోయి ఇప్పుడు ఆటోకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నారు. చూడొచ్చు, గ్రీన్ కలర్ ఆటో అది. సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఎలక్ట్రిక్ ఆటో. సో ఈ ఆటో ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది, వాళ్ళకి ఆటో అతనికి లోకల్ గా ఉన్న ఆటోనా లేకపోతే బయట నుంచి వచ్చారా? లోకల్ గా ఉన్న ఆటో అయితే ఈ కిడ్నాప్ వ్యవహారంలో అతనికి ఎలాంటి పాత్ర ఉంది, ఎవరి గతంలో కూడా వీళ్ళకి ఏమైనా క్రైమ్ హిస్టరీ ఉందా అన్న డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇట్లాంటి కిడ్నాప్ గ్యాంగ్స్ పేట్రెగిపోతూ ఉంటాయి ఎండాకాలంలో. సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.